అండి. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో అయితే జోగులాంబ అమ్మవారిది పెట్టాను గదా! అక్కడి నుంచి మంత్రాలయంకెళ్తున్నామనమాట. ఆ వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేశాను. ఇదంతా గూడా మంత్రాలయంకెళ్ళే వీడియో అనమాట. ఫాస్ట్‌గా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. మొత్తానికైతే మంత్రాలయంకి చేరుకున్నామండి. బయట నుంచయితే ఇలా ఉంది. నేనసలు ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చానని చెప్పాను గదా! చాలా చిన్నప్పుడు వచ్చాననమాట. నేను ఒక ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్‌లో గూడా ఉన్నానో లేదో అప్పుడైతే. ఇంకా అప్పటికి ఇప్పటికైతే చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. చాలా కలర్‌ఫుల్‌గా చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. ఇంకా బ్రీఫ్‌గా అయితే నేను వీడియో తీయలేకపోయాను. ఆల్రెడీ లేట్ అయిపోయింది. చీకటి అయిపోయింది గదా! దర్శనం అయితే కంపల్సరీ మనకు ఉండాలి గదా! కాబట్టి కొంచెం ఫాస్ట్‌గానే మేము లోపలికైతే వెళ్ళిపోయామనమాట. చూడండి ఎంత బాగా అన్నీ గూడా విగ్రహాల్లాగా చేసి మనకి వాల్స్ పైన చేసి పెట్టారనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకొకటేంటంటే, మా అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చేసి నారాయణపేట అనమాట. అంటే, మనకి తెలంగాణ బార్డర్ అనమాట ఇప్పుడు నారంపేట అనేది. ఆ తర్వాత అంతా కర్ణాటక స్టార్ట్ అవుతది గదా! ఇంకా మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు గూడా ఎప్పుడైనా ఏదైనా మాకు తెలియకుండా మాట్లాడుకోవాలనుకుంటే కన్నడలో మాట్లాడుకుంటారనమాట. అంటే వీళ్ళకి కన్నడ గూడా వచ్చు. ఎందుకంటే, అక్కడ బార్డర్‌లో ఉంటారు గాబట్టి, వీళ్ళకి ఆ లాంగ్వేజ్ గూడా వచ్చనమాట. అంటే, ఈ విషయం ఎందుకు జెప్తున్నానంటే నారాయణపేట నుంచి గూడా మంత్రాలయం చాలా దగ్గరవుతదనమాట. కానీ మేమెప్పుడైనా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాం గానీ, ఎక్కువ మటుకైతే ఇటెప్పుడు ఎళ్ళలేదనమాట. ఎప్పుడో చిన్నప్పుడే వెళ్ళానంతే. అయితే ఇప్పుడు మాత్రం డైరెక్ట్‌గా ఇటొచ్చేసాము. జోగులాంబ ఎళ్ళిన తర్వాత ఇక్కడికొచ్చి ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. చాలా మంచిగా బాగా అనిపిస్తుంది. ఇంత నైట్ అయినా గూడా జనాలు చూసారా ఎంత మందున్నారో. చాలా దర్శనం చేసుకోవడానికి మాత్రము ఈ నైట్ అయినా గూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవ్వరు గూడా. హ్యాపీగా చాలా విశాలంగా ఉంది లోపలైతే మాత్రం చూడండి. ఇదంతా లోపలనమాట. అయితే ఇక్కడ ఒక రూల్ ఒకటేంటంటే మగవాళ్ళు ఎవరైనా సరే షర్ట్ లేకుండా దర్శనం చేసుకోవాలంట. సో, అదొక రూల్ అనమాట ఇక్కడ. అంటే నాకు తెలిసింది అక్కడికెళ్ళిన తర్వాత నాకు తెలిసింది చెప్తున్నాను. పైన చూసారా ఎంత పెద్ద ఫ్యానో. జస్ట్ అలా చూపించానంతే. దర్శనం అయితే అయిపోయి ఇలా జస్ట్ కూర్చొనున్నామనమాట ఇక్కడ. చిన్నోడైతే అటు ఇటు పరిగెడుతున్నాడు. అస్సలు ఒక దగ్గర ఆగట్లేదు. వాడి అల్లరి గురించి మీకు సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు గూడా తెలుసు గదా ఆల్రెడీ. దర్శనం అయిపోయిందండి. మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా డెవలప్ చేశారు. అసలు చిన్నప్పుడు ఎప్పుడో వచ్చినామనమాట. ఇక్కడికి వచ్చిన నేను చిన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఇదే రావడం అనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా బాగా డెవలప్ చేశారు. చూడండి ఒకసారి చుట్టూతా చూపిస్తాను. టెంపుల్ అనేది కన్‌స్ట్రక్షన్ గూడా. ఎట్లాంటి కలర్ అయితే మాత్రం ఏం వేయలేదు. ఈ విధంగా ఉందనమాట. జస్ట్ హైలైట్ చేశారు గోల్డ్ కోటింగ్ తోటి. ఇంకొంచెం తొందరగా వచ్చుంటుంటే బావుండేమో అనిపిస్తుంది. కానీ మేమైతే ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు గానీ, ఇంకొంచెం తొందరగా వచ్చుంటే కొంచెం బాగా ఇంకా చూపించగలిగేదాన్ననమాట. ఇక్కడైతే ఇలా అరేంజ్ చేసి పెట్టారు. బయటకి కనిపించేలాగా అద్దాల్లో నుంచి గూడా మనం బయట నుంచి చూడొచ్చు. ఫోటోస్ దించుకున్నా ఏదైనా గూడా అలౌ చేస్తున్నారనమాట. ఒకవేళ అంటే వాహనాలంటారు గదా! అట్లా వాహనాలు గావచ్చు ఇవన్నీ గూడా. ఊరేగింపు అనేది ఉంటది గదా! కొన్ని స్పెషల్ డేస్‌లో. సో, అట్లా ప్రతి ఒక్క వాహనం గూడా పెట్టినట్టున్నారు ఇక్కడైతే. ఇక్కడ మనం చూడొచ్చు ఏనుగుకి వేస్తారు గదా! ముందట తొండానికి అవి గూడా ఉన్నాయి జూడండి. సో, ఇవన్నీ గూడా ఈ విధంగా పెట్టారు. బయటికి ఎంచక్కా మనం చూడొచ్చు. వీడియో తీసుకోవడం గానీ, ఫోటోస్ గానీ ఏదైనా గూడా మనము హ్యాపీగా తీసుకోవచ్చు. ఎట్లాంటి ఏం భయం లేదు. ఫోటోస్ దిగొద్దు అట్లాంటిది ఏం లేదు. కాకపోతే మనం గర్భగుడి అనేది లోపల ఎక్కడైతే సమాధి అనేది ఉంటుందో అక్కడ మాత్రము ఫోటోస్ అవన్నీ ఏమీ తీయలేదనమాట. కాకపోతే బయట చుట్టూతా అయితే ఇలా తీసాము. చిన్నోడైతే ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడు. విశాలంగా ఉంది వాడికి. ఇంట్లో అయితే కట్టేసినట్టు ఉంటది గదా! ఎటన్నా ఎళ్ళినప్పుడు మాత్రము హ్యాపీగా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అన్నదానం కూడా ఉందని చెప్పి తెలిసింది. అయితే మనం ప్రసాదంలాగా ఒక ముద్దైనా తింటే చాలా మంచిది గదా! కాబట్టి అట్లా ప్రసాదం లైన్‌లోకెళ్ళాము. ఇక్కడ చిన్నోడినైతే మామూలుగా ఎత్తుకుంటే వాడు ఉండట్లేదు. అందుకని జెప్పేసి మా హస్బెండ్ ఈ విధంగా పైకి ఎత్తుకుంటున్నాడనమాట మొత్తము. కిందకి దిగేస్తానని జెప్పేసి అల్లరి చేస్తున్నాడు బాగా. అసలు ఉండట్లేదు వాడు. అందుకని జెప్పి అట్లా ఎత్తుకోవాల్సొస్తుంది వాడిని మొత్తం పైకి.
ఇంకా వాడికైతే ఉక్కబోస్తుంది ఫ్రీగా ఉండాలని చెప్పేసి జీన్స్ కూడా తీసేసి నార్మల్ ప్యాంట్ కొత్తది ఒకటి ఉండింది అది వేసేసాను అనమాట. పిల్లలకి కొంచెం ఫ్రీగా ఉంటేనే కదా వాళ్ళు మనల్ని ఎటైనా జర్నీలో సతాయించకుండా ఉంటారు, వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. వాళ్ళకి కంఫర్ట్ ఉంటేనే మనల్ని హ్యాపీగా ఉండనిస్తారు, లేకపోతే ఇంక అంతే. ఇక్కడ చూసారు కదా అందరూ కూడా కిందే కూర్చొని తింటున్నారు అనమాట. ఇక్కడ టేబుల్ సిస్టమ్ అనేది ఏం లేదు, నార్మల్గా కింద కూర్చొని తినడమే అనమాట. అయితే మనకు వచ్చేటప్పుడే ఇలా ప్లేట్లో పెరుగన్నం ఇంకా సాంబార్ రైస్ టైప్ది ఒకటి వేసిస్తారు, అది మనం తీసుకొని ప్లేట్ తెచ్చుకొని తినేయడమే. ఇక్కడ సపరేట్గా సర్వ్ చేసేది ఏం లేదనమాట. మేము వెళ్ళిన టైంకి అయితే ఇలానే పెట్టారు. మార్నింగ్ అంతా ఎట్లుంటుందో మనకు తెలియదు. అయితే ఇక్కడ మా చిన్నోడు మాత్రము చూసారు కదా, ఇంతకుముందు షార్ట్ వీడియోలో కూడా నేను పెట్టాను, ఇలా వెళ్ళి వాళ్ళతో ఆడుతూ ఉన్నాడు. వేరే వాళ్ళు అసలు ఎవరో కూడా మాకేం తెలియదు. అసలు వాడు మాత్రం వెళ్ళి వాళ్ళ దగ్గర ఏదో ఎప్పటి నుంచో వాళ్ళు తెలుసు అన్నట్టుగా వెళ్ళిపోయి వాళ్ళతో మంచిగా ఆడుతున్నాడు. వాళ్ళ దగ్గర నించొని నవ్వడము, వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళని ఎత్తుకోమని చెప్పేసి చేస్తుంటే వాళ్ళు కూడా ఎంత హ్యాపీగా వాడితో మాట్లాడుతూ, వాళ్ళు యాక్చువల్గా కర్ణాటక సైడ్ అనమాట. అయితే వాళ్ళకి తెలుగు కూడా వచ్చనుకుంటా నాకు తెలిసి. మొత్తానికైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి రమ్మంటే మా దగ్గరికి రాకుండా మాకే బాయ్ చెప్పేస్తున్నాడు వాడు. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను చూడండి. చాలా మంచిగా నవ్వుతూ స్మైల్ ఇచ్చుకుంటూ ఏదో ఏదో జన్మజన్మల అనుబంధం అన్నట్టు వాళ్ళతో పాటే ఉన్నాడు చాలాసేపు. చూడండి ఎట్లా ముద్దులు ఇచ్చేస్తున్నాడో వాళ్ళకి. మొత్తానికైతే వీళ్ళు చిన్నోడితో ఆడి ఆడి వాళ్ళంతలో వాళ్ళే ఇంకా కింద దించేసి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా మనోడైతే కిందకి దిగలేదు, వాడంతలో వాడు. ఇక్కడైతే మేము తినేసి బయటకు వచ్చేసాము. ఆ తర్వాత ఇట్లా లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు మొత్తము, పింక్ లైట్స్ అట్లాంటివి ఉన్నాయి కదా ఇట్లాంటివి. సో మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా ఆఫ్ చేసేస్తున్నారు. ఇంకా మేము మొత్తం ఇటు నడిచేసి బయటికి వెళ్ళిపోయే టైంకి మొత్తం లైట్స్ అయితే అన్నీ కూడా ఆఫ్ చేసేసారనమాట. చిన్నోడిని ఆడిస్తూ మెల్లిగా అట్లా వెళ్తూ ఉన్నాము. చాలా మట్టుకైతే ఇక్కడే ఉన్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ పడుకొని కూడా ఉంటున్నారు. ఇక్కడ నుంచి అలా ఆర్చ్ ఏదైతే ఉందో అటు నుంచి మనం బయటకు వెళ్ళిపోయిన తర్వాత షాపింగ్స్ కూడా చాలానే ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ ఎట్లాంటి షాపింగ్ కూడా ఏం చేయలేదండి. ఇంకా అప్పటికే చీకటి అయిపోతుంది కదా, కాబట్టి ఇంకా ఫాస్ట్గా మేము అదే టైంకి మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయాము. ఇలా కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను చూడండి. ఇది అనమాట ఇవాల్టి నా వీడియో. సో ఒకవేళ నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఎ లాట్.